హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి ఈవినింగ్ స్నాక్ చేసి చూపిస్తున్నానండి. మంచి కలర్ఫుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. దాంతోపాటు హెల్దీ కూడా. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడతారు. ఇది నార్మల్ పిండితో కాదండి, ఒక మంచి వెరైటీ పిండితో నేను చేస్తున్నానండి. అస్సలు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చదు. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. మరి ఏ పిండితో ఈ ఈవినింగ్ స్నాక్ చేస్తున్నానో తెలుసుకోవాలనుందా? తప్పకుండా చూడండి. నేను ఇక్కడ జొన్నల పిండిని తీసుకున్నానండి. జొన్నల పిండి హెల్త్కి ఎంత మంచిదో మనందరికీ తెలిసినదే కదా. జొన్నల పిండిని ఈ విధంగా ఒక 3 కప్పులు నేను తీసుకుంటున్నానండి. అంటే ఒక 250 గ్రామ్స్ అనేది జొన్నల పిండిని నేను తీసుకున్నాను. దాంట్లో ఉప్పు అనేది మనము టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలండి. ఉప్పు ఎక్కువ వేసుకోకండి. మనకి ఎంత కావాలో అంతే ఉప్పుని వేసుకోండి. తరువాత బీట్రూట్ని పేస్ట్ కింద ఈ విధంగా చేశానండి. బీట్రూట్ అనేది పిల్లలు సహజంగా ఇష్టంగా తినరు. అదే పేస్ట్ కింద చేస్తే మంచి కలర్ అనేది వస్తుంది. చాలా హెల్దీ కూడా కదా. అందుకని బీట్రూట్ పేస్ట్ని ఈ విధంగా వేసి వాటర్ పోయకుండా ముందుగా పిండిని బీట్రూట్ అంతా పట్టే విధంగా కలపాలి. ఎందుకంటే బీట్రూట్లో ఆల్రెడీ కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా. అందుకని చెప్పేసి ఆ వాటర్తో ఈ విధంగా పిండిని పూర్తిగా కలిపేయండి. చూడండి మంచి కలర్ అనేది వచ్చింది కదా. మనం ఎటువంటి ఫుడ్ కలరు వేయటం లేదు. బీట్రూట్తో ఈ విధంగా మనం కలుపుతున్నాము అంతే. మంచి కలర్గా ఉంది. తరువాత మనము వేడి నీళ్ళు తీసుకోవాలండి. వేడి నీళ్ళను కొంచెం కొంచెంగా పోసుకొని పిండిని అనేది కలపాలి. వేడిగా ఉంటాయి కనుక వాటరు, అందుకనే నేను స్పూన్తో కలుపుతున్నానండి. వాటర్ని ముందుగానే ఎక్కువగా పోసేసుకోకండి. ఎక్కువ పోసుకుంటే పిండి అనేది పల్చనైపోతుంది. అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోయండి. వేడిగా ఉండాలండి వాటర్ అనేది. అవి వేడిగా ఉండాలి వాటర్ అనేది. ఇప్పుడు ఈ విధంగా స్పూన్తో కలిపి తరువాత వేడి అనేది కొంచెం చల్లారుతుంది కదా, అప్పుడు మనం చేతితో కలిపేసుకోవచ్చు. కొంచెం వేడి తగ్గింది, అందుకనే నేను ఇప్పుడు చేతితో కలుపుతున్నాను. చూడండి ఎంతో మంచి కలర్గా ఉంది కదా. ఈ కలర్ చూస్తే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. వాళ్ళకి తెలియని కూడా తెలియదు మనం బీట్రూట్ వేసామని చెప్పేసి. దీంట్లో జొన్న పిండి బీట్రూట్ కాంబినేషన్తో అదిరిపోయే ఈవినింగ్ స్నాక్ అండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇది 2 నిమిషాల్లో మనం చేసి పెట్టేయవచ్చు. మరి నేను చేస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చుతుందా? నచ్చితే మీరు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒకవేళ నచ్చకపోతే కామెంట్ కూడా చేయండి. ఈ విధంగా మనము పిండిని అనేది కలపాలి. కలిపిన తర్వాత మనం దీని మీద మూత అనేది పెట్టి 10 నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత దీంట్లో మనం నువ్వులు, తెల్ల నువ్వులు ఉంటాయి కదా, తెల్ల నువ్వులని ఒక 10 గ్రామ్స్ దాకా వేసుకోవాలి. లేకపోతే ఒక 3 స్పూన్లు వేసుకోమండి. తరువాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, దానిని వేయండి. చిల్లీ ఫ్లేక్స్ నువ్వులు వేయడం వలన ఈ స్నాక్కి చాలా రుచి అనేది ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుందండి. నువ్వులు, ఈ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ మన పంటికి తగులుతూ చాలా రుచికరంగా ఉంటుంది. మనము దీనిని జొన్నల పిండితో చేసామని ఎవ్వరూ అనుకోరు. అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం బాగా కలిపేసేయాలి. కలిపిన తరువాత ఒక 5 మినిట్స్ దాకా దీనిని మనం పక్కన పెట్టేసుకోవాలి. తరువాత పేపర్ను ఈ విధంగా తీసుకొని దాని మీద ఆయిల్ని మాత్రమే అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత మనము ఈ విధంగా చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు అంటే మనకు ఏమాత్రం సైజు కావాలో అంత సైజుగా చేసి ఈ విధంగా చేయాలి. మనము వాటర్ అప్లై చేసాం కదా, ఇది సరిగ్గా వస్తుందా లేదా అని డౌట్ రావచ్చు. అందుకనే నేను చూపిస్తున్నానండి. వాటర్ అప్లై చేసిన చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా ఒకటి ఒకటి అన్నీ ముందుగానే మనం ప్రిపేర్ చేసుకొని తర్వాత మనం ఆయిల్లో వేసుకోవచ్చు. ఎందుకంటే మనం చేసినవి అంటిపోతాయేమో, రావేమో అన్న డౌట్ అస్సలు అవసరం లేదండి. అందుకనే నేను ఈ విధంగా పూర్తిగా ముందుగా ఒత్తేసుకుంటున్నాను. ఒత్తుకొని మనము తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. అందుకని ఈ ఒత్తుకున్నవన్నీ పక్కన పెట్టేసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ అనేది వేస్తున్నానండి. డీప్ ఫ్రైకి ఎంత అవసరమో అంతే, ఎక్కువ ఆయిల్ అనేది అవసరం లేదండి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఒకటి ఒకటిగా దీనిని వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టకండి, అలాగని లో ఫ్లేమ్లో కూడా పెట్టవద్దు. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒకటి ఒకటి ఈ విధంగా వేసుకొని మనము దీనిని వేయించుకోవాలి. మనం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, ఆయిల్ ఎక్కువ పీలుస్తుందేమో అనుకోవచ్చు. ఆయిల్ అనేది ఎక్కువగా అస్సలు పీల్చదండి. ఒకవేళ మీరు డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదు అంటే మనము పెనం పెట్టుకొని రొట్టెలలా కూడా చేసుకోవచ్చు. మా ఇంట్లో డీప్ ఫ్రై అంటే ఇష్టము, అందుకనే నేను ఈ విధంగా చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా హెల్తీగా కావాలనుకుంటే పెనం మీద పెట్టి రొట్టెల కింద కూడా మనం చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఈ విధంగా
అయిపోయిన తర్వాత ప్లేట్లోనికి మనం తీసేసుకోవాలి. తర్వాత అదే నూనెలో మళ్ళీ నేను వేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా ఇవి వేగడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఒక 3 to 5 మినిట్స్లో తొందరగా వేగిపోతాయి. చూడండి, కలర్ మారకుండా చక్కగా వేగిపోయాయి కదా. ఇటువంటి సమయంలో దీనిని మనం ప్లేట్లోనికి తీసేసుకుందాం. చూడండి, ఈ విధంగా ప్లేట్లోనికి తీస్తుంటే ఎక్కడైనా ఆయిల్ కనిపిస్తుందా? లేదు. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చదండి. చాలా తక్కువ ఆయిల్తో ఈవినింగ్ స్నాక్ని ఈ విధంగా హెల్దీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని హిట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే